హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ని పొందిన రామ్ చరణ్ ఈరోజు గేమ్ చేంజర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా శంకర్ దర్శకుడు కావడం, శంకర్ గత చిత్రం భారతీయుడు 2 పరాజయం చెందడంతో గేమ్ చేంజర్ రిజల్ట్ విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పైగా నిర్మాత దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ ఘన విజయం సాధిస్తుందని ప్రమోషన్స్లో కూడా చెప్పాడు. పైగా ఆయన బ్యానర్లో 50వ సినిమా కూడా. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, బొబ్బిలి సత్యమూర్తి రూలింగ్ పార్టీ అభ్యుదయ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిధులు నిర్వహిస్తూ ఉంటాడు. గతంలో చేసిన ఒక పాపం అతన్ని వెంటాడుతుందని భావించి సత్యమూర్తి ఎలక్షన్స్కి ఇంకా సంవత్సరం మాత్రమే ఉండడంతో ప్రజలకి మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రామ్ నంద యూపీ నుంచి ఆంధ్రప్రదేశ్కి కలెక్టర్గా వస్తాడు. సత్యమూర్తి కొడుకు మినిస్టర్ అయినటువంటి బొబ్బిలి మోపిదేవి అరాచకాల్ని అడ్డుకుంటూ కలెక్టర్ పదవి అంటే ఎంత గొప్పదో, దాని ద్వారా సమాజానికి ఎంత మంచి చేయొచ్చో రుజువు చేస్తూ ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్న అప్పన్న భార్య పార్వతిని చూసి సత్యమూర్తి భయపడతాడు. సత్యమూర్తి చనిపోవడంతో మోపిదేవి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు. మరి అతని కోరిక నెరవేరిందా? అప్పన్న ఎవరు? ఆయన కథ ఏంటి? పార్వతిని చూసి సత్యమూర్తి ఎందుకు భయపడ్డాడు? అసలు రామ్ నంద ఎవరు? అతని ఆశయం ఏంటనేదే ఈ కథ. సినిమా ఎలా ఉందంటే, మూవీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడా బోర్ కొట్టకుండానే సాగింది. కానీ సీన్స్ అన్నీ కూడా గతంలో చాలా సినిమాల్లో వచ్చినవే. అదేవిధంగా ఇలాంటి కథతో చాలా సినిమాలే వచ్చాయి. మహేష్ హీరోగా వచ్చిన భరత్ అనే నేను మూవీ కూడా ఇలాంటి లైన్తోనే వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, రామ్ చరణ్ ఎంట్రీతో పాటు శ్రీకాంత్, ఎస్జే సూర్యాల ఎంట్రీ సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న శ్రీకాంత్ ఈ పాపం అయితే చేశానని బాధపడుతున్నాడో, తన వల్ల నష్టపోయిన వాళ్ల కోసం వెతకడం అనేది చూపించాల్సింది. రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య వచ్చే కాలేజీ ఫ్లాష్ బ్యాక్ బాగుంది. మిగతా క్యారెక్టర్లని పెద్దగా చూపించకపోయినా కూడా ప్రతి సీన్ని చరణ్ తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయినా కూడా దాని తాలూకు భావోద్వేగాలు మిస్ అయినట్టుగా కనిపిస్తాయి. ఇందుకు కారణం క్యారెక్టర్ల మధ్య నడిచే భావోద్వేగాలు మిస్ అవ్వడమే. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, అప్పన్న క్యారెక్టర్తో పాటు ఆయన ఆశయం చూపించారు. కాకపోతే అప్పన్న గురించి ఆంధ్రప్రదేశ్లోని అందరికీ తెలిసేలా కొన్ని సీన్స్ ఉండాల్సింది. ఇక అప్పన్న క్యారెక్టర్ ముగిశాక రామ్ చరణ్, ఎస్జే సూర్యాల మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా కొంచెం బలహీనంగా ఉన్నాయి. అలాంటి సీన్స్ నిత్యం చాలా సినిమాల్లో వస్తూనే ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అభిమానులకి మంచి కిక్కిస్తుందని చెప్పవచ్చు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే, రామ్ చరణ్ తన 2 క్యారెక్టర్స్లోనూ కూడా సూపర్గా చేశాడు. ఎంతలా అంటే, తన ట్యాగ్ లైన్కి తగ్గట్టే నటనలో కూడా గ్లోబల్ హీరోలుగా మెప్పించడం జరిగింది. ఇక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో పర్ఫెక్ట్గా చూపించాడు. డాన్స్, ఫైట్స్లో కూడా తనకి ఎప్పటికీ తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో అయితే తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ క్యారెక్టర్ మొత్తం పంచకట్టుతో కనబడి ఓల్డ్ సినిమాల్లోని తన తండ్రి చిరంజీవిని మరిపించాడని చెప్పాలి. ఇక హీరోయిన్లుగా చేసిన కియారా అద్వానీ, అంజలి తమ క్యారెక్టర్స్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ఆ ఇద్దరి వల్ల ఆయా క్యారెక్టర్స్కి మరింత నిండుతనం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇక శంకర్ డైరెక్షన్ కూడా ఆయన గత చిత్రాలకి తగ్గ రేంజ్లోనే ఉంది. శంకర్ అభిమానులు కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్గా ఉంది. ఆయన పెట్టిన ఖర్చు మొత్తం స్క్రీన్ పై కనబడింది. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినట్టుగా సాంగ్స్కి పెట్టిన 75 కోట్లు ప్రేక్షకుల కంటి ముందు కనబడతాయి. కాకపోతే నానా హైరాణ సాంగ్ మాత్రం మూవీలో రాలేదు. ఇక తమన్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తిరు ఫోటోగ్రఫీ గేమ్ చేంజర్కి అదనపు హంగుల్ని సమకూర్చాయని చెప్పవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే, గేమ్ చేంజర్ లాంటి కథా సన్నివేశాలు గతంలో చాలానే సినిమాలు రావడం ఒకటే ఈ సినిమాకి మైనస్. కానీ రామ్ చరణ్తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల సినిమాకి నిండుతనం వచ్చింది.